పార్టీ మహానాడు మొదటి రోజు కడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్రంలోని అనేక మంది నాయకులు ఈ సభకు ఇచ్చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభలో మొదటి రోజు అయితే అనేక కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజు కార్యక్రమాలతో పాటు రేపు ఎల్లుండా జరిగే కార్యక్రమాల సమీక్ష కూడా జరిగింది. ఈరోజు నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా సభా ప్రాంగణం అంతా తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే అక్కడికి వచ్చిన కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా పేరున పలకరించారు. తెలుగుదేశం పార్టీ గత ఏర్పడినప్పటి నుంచి ఈనాటి వరకు చేసిన అనేక కార్యక్రమాలు, అలాగే నేత ఎవరైతే వ్యవస్థాపకులుగా ఉన్నారో ఎన్టీ రామారావు ఆయన స్మరించుకుంటూ రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా జరిగే కార్యక్రమాల గురించి కూడా ఈ సభలో మాట్లాడుకున్నారు. అంతేకాదు రేపు జరగబోయే జాతీయ అధ్యక్షుడు ఎన్నికకి సంబంధించి కూడా ఈరోజు మహానాడులో చాలా వరకు సమీక్ష జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా 4 గంటల వరకు జాతీయ అధ్యక్షుడిని ఎన్నిక చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. అలాగే నారా లోకేష్ కూడా ఈరోజు తన 6 సూత్రాలు ఏవైతే రాబోయే రోజుల్లో ప్రకటించే 6 సూత్రాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇవే కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలంతా కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ కూడా మననం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం తప్ప వేరే పార్టీ ఈ రాష్ట్రంలో పనిచేసే అవకాశం లేదని కూడా వారంతా చెప్పుకున్నారు. మరోవైపు కోనసీమ, రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర నుంచి అనేక ప్రాంతాల నుంచి తెచ్చిన పసందైన వంటకాలను వండి వార్చారు. సుమారు 3 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేందుకు అంచనా ఉండటంతో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు చూస్తే 30 రకాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్పెషల్స్, కోనసీమకు సంబంధించి తాపేశ్వరం కాజా, అలాగే పశ్చిమ గోదావరికి సంబంధించి ఏవైతే చేపల పులుసులు అటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఈ మహానాడులో వచ్చిన కార్యకర్తలకు అలాగే అభిమానులకు అడిగి వండి వార్చారు. దీంతో పాటు కార్యకర్తలతో ప్రాంగణం అంతా చాలా సంబరంగా తయారైంది. మొదటి రోజు అయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు వీరంతా హడావుడిగా తిరగటం, అలాగే రేపు ఎల్లుండా జరగబోయే కార్యక్రమాల గురించి చర్చించుకోవడమే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.